మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ కోర్టు 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కారుమూరిని ఈడీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏపీ మద్యం రవాణా కుంభకోణంలో కారుమూరి నిందితుడిగా ఉన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ కోర్టు 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కారుమూరిని ఈడీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏపీ మద్యం రవాణా కుంభకోణంలో కారుమూరి నిందితుడిగా ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఏపీలో గతంలో 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఈడీ వరకు వెళ్లిన పరిస్థితి అయితే కనపడుతోంది. ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును నిన్న ఈడీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ రోజు కోర్టులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ప్రవేశపెట్టగా దాదాపు 2 వారాల పాటు అంటే 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక ఇదే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, అదేవిధంగా ఏలూరు లోక్సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కారుమూరి సునీల్ కుమార్ కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ లోక్సభ పక్షనేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ పెద్ద ఎత్తున దర్యాప్తు చేపడుతోంది. మరోవైపు ఈడీ పలువురిపై కేసులు నమోదు చేస్తుంది. మరోవైపు లిక్కర్ కేసుకు సంబంధించి పలువురు ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఓవరాల్ గా కనపడుతోంది. నిన్న ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ నిన్న సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టగారు 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మనకు ఓవరాల్ గా కనపడుతోంది. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్ అంశం ఇప్పుడు ఈడీ వరకు చేరడంతో రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏం జరగబోతోందనే ఉత్కంఠ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఒక రకమైనటువంటి ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.